నా జీవితం మార్చబడాలి. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు నాతో సహవాసము కలిగి ఉన్నంత వరకు ఏ మేలు నీకు కొదువై ఉంది. నీవు ఆయనతో సహవాసం లేకుండా ఆయనను నీవు అంగీకరించిన వ్యక్తివైనప్పటికీ నీవు ఆయనకు దూరముగా ఉన్న వ్యక్తివైతే, నీ పాపాలను క్షమించాడు ఆయన. ఆయన రక్తంతో నిన్ను శుద్ధిని చేశాడు. నిన్ను ఒక మంచి కుటుంబంలో ఉంచాడు. నీకు ఒక మంచి పేరునిచ్చాడు. నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మంచి సాలరీని ఇచ్చాడు. నీకు మంచి ప్రమోషన్స్ ఇచ్చాడు. సరి అయిన సమయంలో నిన్ను హెచ్చించుకుంటూ అనేక విధాలుగా నిన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఎంత ప్రేమ చూడండి. యోహాను 3:16 అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.